సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే స్విమ్మింగ్ పూల్లో దూకాము. ఇక్కడే మన స్టే రిసార్ట్ లాంటిది రూమ్స్ దగ్గర. ఇది చూడండి, స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు. క్యాట్ స్విమ్మింగ్ అంట. రతన్ బ్రో స్విమ్మింగ్ చేయడంట. బ్రోకి ఆకలి అవుతుందంట, తినేసి వస్తాడంట. అరే పట్టుకో. అరే ఈ చేతిలో పట్టుకొని ఏం చేయలేం రా. ఏడున్నావురా నువ్వు? రేట్ లోతు లేదురా. నేను చిన్నప్పుడు పూల్కి వెళ్తున్నా కదా, ఎవ్రీ సమ్మర్ దిగుతున్నా కింద. ఓకే, అండర్ వాటర్ లోతు లేదు. వాడు పావు బాజీ తినడానికి వెళ్ళాడు. ప్రణీత్ గారు స్విమ్మింగ్ నేర్చుకుంటుండు. అదే వచ్చంట, మరి నాకు తెలీదు. అరే దాని ఎందుకు పిలుస్తున్నారా? అరే పిల్లి ఎత్తుకపోతుంది రే ఫోన్. అరే వాడు గురిచరంలా ఉన్నాడు కదా. అరే రే ఊగుతుందిరా ఫోన్, కింద పడుతుందేమోరా, పగిలిపోతుందిరా కెమెరాలు. ఫోన్ ఏంద్రా, ఫోన్ కావాలి. చలో అటు వెళ్ళేసిద్దాం దా, అటు వేసేద్దాంపా. అటు కొంచెం అటు వెళ్ళి ఊగుదాం, ఆగు. అది పడింది అనుకో. చలో దానికి వెళ్దామా? ఏమైంది? నీళ్ళు పడుతుంది. అరే అవుట్ సైడ్ తెలుసు. ఇక్కడికి వెళ్ళాడు. వచ్చినట్టున్నాడు తీసుకొని పావు బాజీ. ఇప్పుడే కొంచెం లంచ్ ఆర్డర్ తెచ్చుకొని పార్సిల్ తెచ్చుకొని తిని బీచ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఏమంతే 6:30 అవుతుంది. సో ఇక్కడ దగ్గరలో ఏ బీచ్ ఉంటే రాత్రి ఇప్పుడు బాగా బీచ్ దగ్గర ఉంటే బాగా బీచ్కి వెళ్ళి నెక్స్ట్, లేకపోతే ఇంకో వేరే బీచ్ ఏదో ఉంది ఇక్కడ దగ్గరలో. సో రెండిట్లో ఏదో దానికి వెళ్ళి మళ్ళీ నైట్ వేరే దానికి వెళ్ళాలి. వీళ్ళు ముగ్గురు నమ్మునట్లేరు. రతన్ హాయ్ చెప్పవా? నిఖిల్ హాయ్ చెప్పరా. ప్రణీత్ బాబు ఇది చూడు, ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుందో. ఇక్కడ రెస్టారెంట్స్ అంటే గల్లీకి ఒక వైన్ షాప్ ఉందిరా. సో మనకైతే వాటితో సంబంధం లేదు, కానీ యా
దిస్ వాట్ ఇట్ ఈస్. నాన్ వేషన్ అది వేర్రా, అది వేరు, అది వేరు. కొంచెం అడుగు నేను కల్లేంగే. మనమైతే ఇప్పుడు బీచ్ దగ్గరకు వచ్చేసాము, కాలింగట్ బీచ్ దగ్గరికి. కాలింగట్ ఎక్స్ బాగా బీచ్. బాగా బీచ్ ఇక్కడ నుంచి నియర్ బై ఉంది. వీళ్ళందరూ వెంబడబడుతున్నారు టాటూలు వేయించుకోమని. నేను కొంచెం బిజీ ఉండే, లైక్ తెలిసిన అంకుల్ వాళ్ళది రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో కాంటాక్ట్ దొరికింది, సో అది కాల్ చేస్తున్నాను. మళ్ళీ అంతలో బీచ్ దగ్గర నడుచుకుంటూ వచ్చేసాను. వే చూపించలేకపోయాను, రిటర్న్ వే చూపిస్తాను. బీచ్ ఇదైతే సన్సెట్ వ్యూ అనేది వచ్చింది ఇప్పుడు. ఇక్కడ అందరూ ఐ లవ్ గోవా వెస్ట్ అందరు వేసుకొని తిరుగుతున్నారు. మరి చూడాలి. హరి कल करेंगे. సముద్ర అలల దగ్గరకు వచ్చామారా. సముద్ర అలలని టచ్ చేసేసి వద్దాం పదరా. టచ్ చేసి రతన్ బ్రో చూడరా ఎంత మంచి వస్తాడో. అరే నువ్వు ఒక్కనే ఉన్నాలేరా. సముద్రపు అలలను టచ్ చేసి రావడానికి వెళ్తున్నాము. పారాగ్లైడింగ్ అవన్నీ కూడా చేద్దాము. బీచ్ మాత్రం సూపర్ సెక్సీ క్రౌడీ ఉంది, మామూలుగా లేదు క్రౌడ్. వీకెండ్ కదా, మొత్తం అందరు జనాలందరూ ఇక్కడనే ఉన్నారు. ఇంకోటి పీక్ టైం కాబట్టి చాలా మంది వచ్చారు జనాలు, ఫుల్ క్రౌడ్. బాగా బీచ్కి వెళ్ళేసి వద్దామా కాసేపు అట్లా నడుచుకుంటా. సో సీనరీ మాత్రం బాగుంది, వ్యూ కానీ ఫొటోస్ దిగాలంటే జనాలు మామూలుగా లేరు, గుట్టలే ఉన్నారు. మరి చూడాలి. అరే ప్యాంట్ ఎక్కడ తడిచిపోతుంది. అది హెవీ వేవ్స్ మాత్రం చాలా హెవీ వస్తున్నాయి. క్లియరే ఉందిరా, క్లియరే ఉన్నాయా? మట్ట సన్సెట్ అయిపోతుంది. ఈ సన్సెట్ అయిపోగానే నడుచుకుంటూ బాగా బీచ్కి వెళ్తాము. బాగా బీచ్కి వెళ్ళి మళ్ళీ ఏమన్నా లైక్ తినడానికి ఏమైనా తీసుకొని దెన్ రూమ్కి రిటర్న్ వెళ్ళిపోదాము. ఇవాళ అయితే అంతా గట్టి వస్తుంది. అరే గట్టి వస్తుందా? ఎవరు? నేనా? ప్రైజ్ ఇప్పుడే కాలింగట్ బీచ్ నుంచి బాగా బీచ్కి వెళ్తున్నాము. రూమ్స్ కూడా బుకింగ్ కోసము అపార్ట్మెంట్ ఉందంట, ఇప్పుడే తెలిసింది. సో దాని గురించి కూడా టాక్ నడుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాక్ట్ చేసుకోవడానికి అటు ఇటు పిలుస్తుంటారు. ఈ స్టే కోసము ఇక్కడ మరి ఎంత ఛార్జ్ చేస్తారో మాకు తెలీదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం అలసిపోయాం కాబట్టి ఇప్పుడు పెట్టి వేస్ట్. రేపు మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ వచ్చి కూర్చుంటే ఈ ప్లేసెస్ అన్నీ వర్త్ ఇట్ అనమాట. నడుచుకుంటూ వెళ్తున్నాము. మళ్ళీ రాత్రి మిడ్ నైట్ ఆల్మోస్ట్ 2-3 ఆ టైంకి వచ్చి సో ఇక్కడ వాక్ అరౌండ్ చేసి నీట్గా ఫోటోషూట్ అవి ఇవి చేసుకుందామని అనుకుంటున్నాము. ఇక్కడ ఫుల్ రష్ ఉంది ఈ టైంలో. మరి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది జనాలు ఉంటే ఏం చేయలేము. సో ఏమైందిరా? ఏమైందంట? ఏం అడిగాడు వాడు? अच्छा कब है? अभी अच्छा. ఇక్కడ పార్టీ ఏదో అవుతుందంట, సో దానికి స్టే చేయమన్నారు. సో
డ్రింక్స్ లేదని చెప్తే సో ఫుడ్ అనేది వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకోవాలంటే ఫుడ్ బయట నుంచి తెచ్చుకోవడానికి రాదంట. సో ఫుడ్ అక్కడ ఆర్డర్ చేసుకోవాలని చెప్పారు. సో ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళేసి వస్తామని చెప్పేసి ముందుకైతే వెళ్తున్నాము. అందరం వెళ్తున్నాం. ఇంకా వీళ్ళైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. అంతా ఇక్కడ మ్యాక్సిమం అన్నీ ఇవే ఉన్నాయి. అన్నీ మొత్తం మ్యాక్సిమం అన్నీ పార్టీ హాల్సే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ స్టే చేస్తారు. ఇక్కడే కూర్చొని లైక్ సైట్ సీయింగ్ కానీ వేవ్స్ ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ తినుకుంటూ సో ఇవే చేస్తుంటారు. సో బేసిక్గా దీనికోసమే వస్తారు అనమాట గోవా. मेरे को भेजने के लिए बोले. कौन बोला? बीच वाला बोला मारो उसके डंडे से मारो. నన్ను కూర్చోమని చెప్పిండంట వాళ్ళు వస్తారని చెప్పేసి. అరే ప్రణీత్, అరే ట్రైపాడ్ నేను కూడా తీసుకొని రావాల్సింది. ట్రైపాడ్ రాత్రి తీసుకొని వస్తాం. కొంచెం ఫొటోస్ దిగేసి మళ్ళీ ఇక్కడ కొంచెం ముందుకెళ్ళేసి వద్దాం అని చెప్పేసి ఇప్పుడే వెళ్తున్నాము. అందరూ అంత మంచి రాలేదు, ఎందుకంటే క్రౌడెడ్ ఉంది కదా. క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు దిగాలి. రేపు పొద్దున వచ్చి ఫొటోస్ కొంచెం ఎర్లీ మార్నింగ్. వీళ్ళిద్దరు చెడ్డీలు తడిచిపోయినాయంట. రతన్ అంటున్నాడు, రతన్ ఉరుకురా ఉరుకు. సరే వెళ్ళి అక్కడికి వెళ్ళి మరి ఇంకో ప్లేస్కి వెళ్ళేసి అక్కడ కూడా చూసేసి వద్దాము. నిజంగా చెప్పాలంటే కోస్టల్ ఏరియాస్ చాలా బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నా ఇక్కడికైతే. ఎప్పుడు వచ్చాను ఇప్పుడు దాకైతే మళ్ళీ బీచెస్కి ఎప్పుడు రాలే. ఫస్ట్ టైం వచ్చాను. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. బట్ కొంచెం టైర్డ్ ఉన్నాం కదా, ట్రావెల్ చేసి వచ్చి అంతా బాగా ఎంజాయ్ చేయలేకపోతున్నాము. వేవ్స్ మాత్రం హెవీ అవుతున్నాయి. కొంచెం చీకటి పడే కొద్దీ. ఇక్కడ ఎవరో మౌంటైన్ కట్టారు, నేను చూసుకోకుండానే నడుస్తాను. అతను కింద పడతారు. ముందుకెళ్ళేసి ఇక్కడ అన్నీ అవుతాయి. రాత్రికి ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. లేజర్స్ కెమెరాలో పడిపోకండి. కెమెరాలో పడితే కెమెరా లెన్స్ పాడైపోతే మొత్తం డెడ్ అయిపోతుంది, స్పాట్స్ వచ్చేస్తాయి. అందుకే నేను దూరంగా వెళ్ళిపోతున్నా. వాళ్ళు ఏం చేస్తున్నారు మరి, అందుకనే అసలు లేజర్స్కి దూరంగా ఉండాలి. లక్షలే ఖర్చు. మళ్ళీ అవి పెడితే వేలు. ఈ S24 అల్ట్రా కెమెరా పోతే 40,000 ఏమో ఉంది. వాడు కాస్ట్ చెప్పాడు, మొన్న రీసెంట్గా చూశాను. ఇప్పుడు మా బ్రో ఎటు వెళ్తున్నాడు, అలలు చూసుకుంటూ. వీళ్ళు ఏమైనా లేజర్స్ కొంటున్నారు. వాళ్ళకి అయితే ఇంతే. అక్కడ దాకా వెళ్ళి ఏమన్నా ఫుడ్ ఏమన్నా పార్టీ ఏమైనా జరిగితే వెళ్ళేసి ఫుడ్ తినేసి రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మళ్ళీ మిడ్ నైట్ వచ్చి ఏమన్నా చూడాలి. మిడ్ నైట్ వచ్చి ఫోటో చూడడానికి కానీ ఏమన్నా చేయడం కానీ చేద్దామని వెళ్తున్నాము. సో ఇప్పుడే బీచ్ నుంచి బయటకు వచ్చేసి లైక్ మార్కెట్ కోసం చూస్తున్నాము. ఫిష్ దొరుకుతుందండి ఇక్కడ, ఫ్రెష్ ఫిష్ దొరికిద్దంట. సో ఒకవేళ అది దొరికితే రూమ్కి వెళ్ళి కుక్ చేసుకొని తిందామని చెప్పేసి ప్లాన్. లేదంటే బయట రెస్టారెంట్. అరే వద్దురా, అరే రాత్రిపూట నీ ఫోన్లో వేసి వాడు లేజర్ వేస్తుంటే ఇది అయిపోయినా ఏమనుకోకుండా తీసేస్తారు. కట్ చేసి సెటిల్ అయినా అని. సో చూద్దాము. థాయ్ మసాజ్ చేస్తారంట. ఇవన్నీ స్కామ్. ఇక్కడ మేజర్గా స్కామే ఉంటాయి. చూసుకొని వెళ్ళండి. సో కొన్ని ఉంటాయి ట్రస్టెడ్, కానీ అవి ఎక్కడ ఉంటాయి మనకైతే తెలీదు. సో ఎవరైనా ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పితే ఇట్లాంటి వాటికి వెళ్ళకండి. సో ఈ స్కామ్స్ నుంచి అయితే దూరంగా ఉండండి. మసాజ్ అని టెంప్ట్ అయ్యి వెళ్తే మనకే మసాజ్ చేసి పంపిస్తారు. మొత్తం బాడీ ఒకటే కాదు, మొత్తం అన్ని మసాజ్లు అయితే వెళ్ళి ఉంటారు. ఇక్కడ చెప్పులు ఏమేమో కొనడానికి వచ్చారు. కుక్ చేసుకొని తిని మళ్ళీ మిడ్ నైట్ బీచ్కి వచ్చి కొంచెం ట్రైపాడ్ కూడా తీసుకొని వస్తాను. ట్రైపాడ్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక తీసుకొని రాలేదు, కానీ నైట్ అయితే ఎవరు ఉండరు కాబట్టి సో వీ కెన్ డూ ఇట్. ఫోటో షూట్ ఏమైనా కుదిరితే చేద్దాము. సో స్టే ట్యూన్ గైస్. ఒకవేళ ఇంటికి వెళ్ళి కుక్ చేసుకుంటే మాత్రం ఆ వీడియో కూడా షూట్ చేసి పెడతాను. ఫిష్ ఇంకా చికెన్ తెచ్చుకున్నాము. మ్యాక్రెల్ ఫిష్ ఇంకా చికెన్ ఫ్రై చేసుకుందామని చెప్పేసి మరి అవి వాష్ చేసి ఫ్రై చేసుకోవడానికి యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాం. మరి యూట్యూబ్లో చూస్ చేసుకోవాలి కదా, ఫస్ట్ టైం వండుతున్నా ఫిష్ నేను. సో అవి చేసుకోవడానికి ఇవన్నీ ఐటమ్స్ ఇచ్చారు ఇక్కడ.
స్టవ్, బౌల్స్, మిగతా ఐటమ్స్ అనేవి ఇచ్చారు. సో మనము మనకి నచ్చినట్టు కుక్ చేసుకోవడానికి ఇంకా ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాము. ఫిష్, చికెన్ మసాలాస్, కొత్తిమీర, లెమన్ అవన్నీ తీసుకొని వచ్చాము. సో చేసుకొని తిందామని చెప్పేసి. బయట అసలు టేస్ట్ బాగాలేదు ఫుడ్, మధ్యాహ్నం బయట తింటే బాగాలేదు. సో అందుకనే ట్రై చేద్దామని. సో ఇక్కడ ఫిష్ ఫ్రెష్గా వచ్చిందని చెప్తే తెలిసిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళే కలిసారు దారిలో నడుస్తుంటే. వాళ్ళు చెప్పారు తీసుకోమని, వాళ్ళు కూడా తీసుకుంటుంటే వాళ్ళు తీసుకున్నారు, మేము కూడా తీసుకున్నాము. సో నిఖిల్ వాళ్ళు ఆయిల్ అవి తీసుకున్నాడానికి వెళ్ళారు. ఈలోపు వాష్ చేసుకొని పెట్టుకున్నాము ఫిష్. I've been in and out my mind since I hit your phone. I've been counting up the times that I did you wrong. I just want you by my side when I get real gone. Feel it's been a little while since we got along. Yeah, we've been playing stupid games, the situation rotates. And they say communication, safe relations, okay. Medicated how I'm patient, wasting time ain't the way. Cause I can see it on your face. మన ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయినాయి. ఆయిల్ వచ్చేసింది. బౌల్స్ అన్ని కూడా వాష్ చేసేసి పెట్టేసుకున్నాము. హీట్ అయిపోయింది ఆయిల్ కూడా. సో ఇప్పుడు మనము ఫిష్ అనేది మసాలా పట్టించి 2 ఫిషెస్ ఫ్రై చేసి టేస్ట్ చేసి ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే అన్నీ కూడా స్టార్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఫిష్ ఇట్లా ఒకటి తీసుకొని ఒక 2 ఫిష్ పీసెస్ తీసుకోండి. ఫస్ట్ ఇలా దులిపేసి తీసుకోండి, వాటర్ ఏం లేకుండా. సో కొంచెం మసాలా తీసుకొని మనకి మంచిగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పట్టించి ఈ కట్స్లో కూడా నీట్గా వెళ్ళిపోయేటట్టు ఫుల్గా. మరీ ఎక్కువ పట్టియకండి, మరీ తక్కువ పట్టియకండి, ఈవెన్గా పట్టియండి. ఇట్లా లోపలికి కంప్లీట్గా వెళ్ళేటట్టు. తర్వాత ఒకసారి ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ సేమ్ దాన్ని ఇంకో ఫిష్ని కూడా కొంచెం మసాలా తీసుకొని దానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ లైక్ మంచిగా దట్టించి ఈ సందులలో కూడా మసాలా వెళ్ళేటట్టు చూసుకొని అండ్ లోపలికి ఫ్రంట్ సైడ్ కూడా అంతా మసాలా అంతా వెళ్ళేటట్టు చేసి తర్వాత పైన కూడా మసాలా ఉండాలి కాబట్టి కొంచెం రోల్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకోండి. కొంచెం ఇలా మూవ్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. చిల్లుతుందిరా, దూరం ఉండు. లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి, అప్పుడే ఫిష్ అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మనకు ప్లేస్ ఉంది కాబట్టి ఇంకో 2 ఫిషెస్ కూడా తీసుకొని వేసేసుకుందాము. మసాలా తిక్కు ఉండడం వల్ల ఫిష్కి అనేది మంచిగా పట్టిద్ది. మసాలా తిక్కు లేకపోతే ఫిష్కి అంత నీట్గా పట్టదు. ఎక్సెస్ ఉన్నది తీసేసుకోండి. ఎక్సెస్ ఉన్నది తీసేసి ఫ్రై చేసేసుకోండి. ఎప్పుడన్నా ఫస్ట్ పీస్ ఎప్పుడైనా రిచ్గా ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి మసాలా కొంచెం ఎక్కువగానే పట్టించాను. మీరు చూసుకొని పట్టించుకోండి. ఇప్పుడు ఫ్లిప్ చేస్తున్నాము. స్పూన్ పెట్టుకోండి. ఒకవేళ ఇటు సైడ్ ఇలా మసాలా అనేది లేకపోతే, ఒకవేళ పోతే లైట్ మసాలా తీసుకొని కొంచెం పైనుంచి ఇట్లా టాపింగ్ చేసుకుంటే మనకి ఆ మసాలా అనేది ఉండిపోద్ది. నాకు కరెక్ట్గా బౌల్స్ లేవు కాబట్టి ఇట్లా అవుతుంది. ఇక్కడ ప్యాన్ ఉంటే మాత్రం కరెక్ట్గా వచ్చేది, ప్యాన్ లేదు కదా. సో దానివల్ల ఈ ఇష్యూస్ అన్నీ ఇట్లా చేసుకొని ఇంకోటి చూసుకోండి. అయిపోయిన తర్వాత టేస్టులు అందరూ చెప్తాను. సో నేను చెప్పాను, మా ఫ్రెండ్స్ అందరు తిని సో వాళ్ళు ఆనెస్ట్ ఒపీనియన్స్ ఇస్తారు. వాళ్ళు బాగాలేదంటే బాగాలేదనే చెప్తారు, బాగుందంటే బాగుందని చెప్తారు. బాగాలేకపోతే అస్సలు చెప్పారు. కొంచెం అంత కష్టపడ్డాడు కదా అని కూడా చెప్పారు. ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది, కుక్ అయిపోయింది కంప్లీట్గా. సో ఇవి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి
టేస్ట్ చేయమనడానికి రివ్యూ కోసం ఇవ్వాలి. సో ఈ బౌల్ అంత మంచిగా లేక రావట్లేదు అంత కరెక్ట్గా. ఈ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. మాకు ట్రాన్స్ఫరింగ్ కోసం కాకపోతే మంచి ప్లేట్స్ ఇచ్చేయాలండి. సో దానికైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు మీ ఇంట్లో తవా ప్యాన్ ఉంటే దాని మీద ట్రై చేయండి ఇవి, ఎందుకంటే కొంచెం నీట్గా వస్తే ఇరిగిపోకుండా మసాలా అంతా కరెక్ట్గా ఉండిద్ది ప్రతి సైడు. ఇలా చేసుకుంటే మసాలా అనేది విరిగిపోతూ ఉంటుంది ఇలా. సో ఆ ఇబ్బంది ఉండేది. సో మీకు మేము అడ్జస్ట్ అవుతాం కాబట్టి ఇట్స్ ఫైన్. మీరు కూడా అడ్జస్ట్ అవ్వగలుగుతా అనుకుంటే ఇలా అంటే ఇలా చేసుకోండి. సో నో అబ్జెక్షన్స్. సో ఇంకొక రౌండ్ I'm like, hey, what's up?